వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదర్కని అమ్మాయి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంటి బయట నుంచి వీడియో తీస్తాను, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. హోమ్ టూర్ అయితే చేస్తున్నా. మేము వచ్చేసి అయితే పైన ఉంటాం అన్నట్టు, కింద మా ఓనర్స్ వాళ్ళు ఉంటారు. కిందనే సీసీ రోడ్ ఉంటుంది. ఒకసారి అది చూపించిన సింపుల్ అది చూపి. మేము వచ్చేసి పైన ఉంటాము. పైన డబుల్ బెడ్రూమ్ అన్నట్టు. ఇది ఒకటే పోర్షన్, ఓన్లీ మేము మాత్రమే ఉంటాము. ఫస్ట్ గేట్ కాడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం రా. దాంతో చూసేసి రాకు. వెల్కమ్ టు మై హోమ్, ఆల్ అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఎంటర్ కాగానే గేట్ ఉంటుంది. గేట్ అయితే మా బచ్చగాళ్ళ కోసం సెక్యూరిటీ అనుకోవాలి. వాళ్ళు కిందికి ఆడుకోరు, ఏం చేయరు అన్నట్టు. ఇది ఎప్పటికీ మేము వేసే ఉంటాం, ఇంట్లోనే ఉంటాం. మేము బయటకు పోతాం. ఇది మా బచ్చగాళ్ళ బంధు. అన్నిటికీ నేను చెప్తా. ఇది వచ్చేసి లోపల పోర్షన్స్ ఉంటాయి, బయట రేకులు అన్నట్టు. ఈ రేకుల కిందనే మా వాషింగ్ మిషన్ ఉంటుంది. ప్లస్ బయట ఒకటి వాష్రూమ్ ఇచ్చారు. ఇదంతా మా పిల్లలు ఆడుకునే ప్లేస్ అన్నట్టు. అక్కడ కూడా ఒకటి వాష్ ఏరియా ఉంది. ఇక ఇక్కడికి వచ్చేసరికి మా ఊళ్ళే బండ్లు మా చైతన్యం అది చిన్నప్పటిది. ఇది మా వీగాంది. ఇది పని చేస్తలేదు, ఇది బేరింగ్ పోయినాయి. ఇది మా చైతన్యం సైకిల్. ఇది ఒప్పుడు ఉండేది దొబ్బడే. ఇక దీన్ని రిపేర్ చూడు, ఎట్లా రిపేర్ చేసాడు. అది మా చిన్నోడు ఇట్లా చేసాడు. మా పెద్దోడు దొక్కుతాడు అప్పుడప్పుడు, మా చిన్నోడు దొక్కుతాడు. సో కమింగ్ టు మై హోమ్. రండి రండి. ఎంటర్ కాగానే ఫస్ట్ అయితే హాల్ ఉంటుంది. సో ఇది మా హాల్ అన్నట్టు. హాల్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి మా టీవీ. మా వాడు డోరేమాన్ వీడియోలు చూస్తాడు పొద్దున్న నుంచి. ఈరోజు సండే కదా, వాడు పొద్దున్న నుంచి వీడియోలే చూస్తుండు. అక్కడ కూర్చోనావు. చైతు హాయ్ చెప్పు నాన్న. ఎప్పుడు అవేనా బొమ్మలేనా? అది మా టీవీ. యాక్చువల్గా అంతకుముందు చిన్న టీవీ ఉండే కానీ ఈ గోడకి ఇక్కడ నుంచి మేము అక్కడ కూర్చొని చూసేసరికి మాకు కనిపిస్తలేదని మళ్ళీ పెద్దది తీసుకున్నాం అన్నట్టు. టీవీ, హోమ్ థియేటర్. హోమ్ థియేటర్ వచ్చేసి మేము పెద్దపల్లిలో ఉన్నప్పుడు తీసుకున్నాం. అప్పుడు మా చేతి చిన్నప్పుడు డాన్సులు బాగా చేసేటోడని అది అక్కడ ఉన్నప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పటికీ మోగిస్తూనే ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక మా మిషన్. మా మిషన్ అంటున్నా. నా మిషన్ ఏంటిది అంటే మా నాన్నమ్మ నాకు పెళ్లిలా తీసుకున్నాను అన్నట్టు. నాకు పెళ్ళప్పుడు నాకు కొనిచ్చింది. దాని గిఫ్ట్, దాని జ్ఞాపకంగా ఇది ఉండిపోయింది. అంటే మా అమ్మమ్మ కదా, మా నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ దాన్ని ఇచ్చింది నాకే కదా. అదే చిన్న మనవాడు పెళ్లి చేసుకున్నాడని అదన్నమాట. ఇది మా నాన్నమ్మ జ్ఞాపకార్థం. ఇది ఎప్పటికైనా ఇది ఇట్నే ఉంటుంది. ఇది ఎంత ఖరాబ్ అయినా, ఎంత దొక్కైనా కూడా దాని మెమరీగా ఇది నా దగ్గరనే ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డబుల్ బెడ్రూమ్ అన్నట్టు ఫ్లాట్. పైన వచ్చేసి రేకులు కానీ థర్మకోల్ సీలింగ్ చేయించారు. బయట కూడా రేకులే కదా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా. లోపల వచ్చేసి థర్మకోల్ సీలింగ్ చేసారు. డబుల్ బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. బెడ్రూమ్స్ మరి అంత పెద్ద ఏమి ఉండవు, స్పేస్ ఎక్కువ ఏమి ఉండదు. ఓన్లీ బెడ్స్ పడతాయి అంతే. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తారండి. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అంతే. ఇక వీటికి సెల్ఫ్లు అవి ఇవి ఏమి ఉండవు అన్నట్టు. ఇవి పట్టేసరికి ఇరుకుటం ఉంటుంది. దీనికి ఒకటి వెస్టర్న్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అన్నట్టు అటాచ్డ్. బయట ఇంకొక వాష్రూమ్. ఇది ఇంతే అన్నట్టు. ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ అన్నీ ఉంటాయి. ఇది కాకుండా నా జ్యువెలరీ ఉంటుంది. మీకు ఆల్రెడీ జ్యువెలరీ వీడియో చూసే ఉంటారు కదా, ఎన్ని ఉంటాయి అనేది. అది ఎట్లా అంటే బంగారం లాగా వాటిని దాచి పెడతా. ఇందులో కొన్ని ఉన్నాయా, బీరువాలు ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ లో నా జ్యువెలరీది కలెక్షన్ వచ్చేసి లింక్ పెడతా, వెళ్ళి చూసి ఎట్లుందనేది చెప్పండి. ఇప్పటికి కూడా ఇంకా జ్యువెలరీ ఇంక్రీజ్ అయితేనే ఉన్నాయి కానీ అవి డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇది వచ్చేసి కదా ఇంకేముండే చిన్న చెప్పండి అంతే. ఒక పాయింట్ వచ్చేసి అన్ని చిల్ల సామాన్ తీసుకున్నా. అది మా చిన్న ఉంది ఇవాళ. ఇవన్నీ చెప్పుల పిచ్చిది. ఇంకా చెప్తలేదు ఏందా అని చూస్తాను. చెప్పులు ఇవి 2 బాక్సులు. మామూలుగా ఏదైనా షిఫ్ట్ అయితే కాటన్ బాక్సులు ఉండాలన్నట్టు, కాటన్ బాక్సులు ఉన్నాయి అన్నట్టు. సోఫాలో ఒక స్టోరీ ఉన్నది. ఏం స్టోరీ ఏం లేదు కానీ వాళ్ళు వచ్చేసి బాగా పెద్దగా ఉందనేసి మేము ఏం చేసినామంటే సోఫాలు చేయించుకున్నాం అన్నట్టు. ఏంటంటే ఈ లెంత్, ఈ వాల్ లెంత్, ఈ రూమ్ లో సెట్ అయ్యేలాగా చేయించుకోగా మంచిగానే అనిపించింది. ఇక షిఫ్ట్ అయ్యేటప్పుడు ఉన్నది. మేము యాక్చువల్లీ ఈ రూమ్కి వచ్చేసి ఎప్పుడంటే మా చిన్నోడు పుట్టినాక 21st తర్వాతనే ఈ రూమ్ లోకి వచ్చేసినాం అన్నట్టు. అప్పటి నుంచి ఇప్పుడు 4 years అవుతుంది మేము ఈ రూమ్ లో ఉండబట్టి. నాకు తెలిసినంత వరకు ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉన్నాం మేము. 4 years కాబట్టి 4 years ఈ రూమ్ తోనే మాకు మంచి బాండ్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. దీన్ని ఎక్కువ మేము యూజ్ చేయము, ఎవరో ఉండము. రండి చూపిస్తాం.
ఇది వచ్చేసి అనదర్ బెడ్రూమ్. ఇందులో వచ్చేసి ఏముండవు, మామూలుగా వీళ్ళయి బీరువా, మా పిల్లల బట్టలు ఇందులో పెట్టేస్తా. మా హస్బెండ్ ఏమన్నా వర్క్ ఉంటే ఇక్కడ చేసుకుంటాడు, ఏమన్నా సిస్టమ్ వర్క్ ఉంటే అంతే. ఈ మంచాలు ఉన్నాయి కదా, మంచాలు రెండు వచ్చేసరికి మా అత్తమ్మ మామయ్య వస్తే అవిటిని బయటికి తీస్తాము. ఇవి వచ్చేసి ఇగో నా డమ్మీ ఉందో, నేను మేకోవర్స్ రీసెంట్ గానే నేర్చుకున్నాను కదా, ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసి పెట్టుకున్నా. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ డిఎం చేయండి, ఓకే, విత్ రీజనబుల్ ప్రైజెస్. నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి ఇక్కడ, ఇక పైన కూడా అంతా ఇక షిఫ్ట్ చేసే సామాన్ ఎక్కువ ఉంటుంది. ఆ ర్యాక్స్ వచ్చేసరికి మేము క్వార్టర్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. ఈ డ్రమ్ కూడా అంతే, ఈ గ్రీన్ కార్పెట్ కూడా అంతే అన్నట్టు. సామాన్ ఎక్కువ అయినా ఎందుకు బాగా. ఇంతకుముందు సింగరేణి కోటర్లో ఉన్నప్పుడు ఆ వాటర్ డ్రాప్ తీసుకున్నాం. అదన్నీ ప్యూరిఫైర్ వాషింగ్ మిషన్ కి యూజ్ చేసినాం అన్నట్టు. అంతే. ఈ రూమ్ అంతే. ఇక్కడ టబ్ చైర్స్ ఉన్నాయి కదా రెండు, ఈ టబ్ చైర్స్ రెండు ఉన్న అక్కడ ఇంకొక టబ్ చైర్ ఉంది. అవి మేము సోఫాలు కొనక ముందు వాటిని యూజ్ చేసినాం అన్నట్టు. ఇప్పుడు వాటితో అంత యూజ్ ఏం లేదు, ఆ ఉన్న వాటినే ఖరాబ్ చేస్తారు, అందుకే అవి పక్కకు పెట్టేసినాం అంతే. అంతా అంగడంగడు ఉన్నదని ఏం అనుకోకుండా వీడియో తీస్తున్నాము. పిల్లలు వీళ్ళు అట్లే ఉంటది కదా, మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు కాబట్టి 3 ఎత్తున ఎత్తారు వీడియో తీసి. ముగ్గురు ఇక్కడ ఇద్దరే కదా, అదే ఇక అందుకే చెప్తాను, వీడియో తీసి అక్కడ ఇక్కడ వారేసుడు చేస్తారు అన్నట్టు. వచ్చేసరికి ఇవి 2 సెల్ఫ్లు. ఆ బెడ్రూమ్స్ వల్ల సెల్ఫ్లు ఉండవు అన్నట్టు, ఎందుకంటే అవి రూమ్లలో స్పేస్ చాలా తక్కువ ఉంటది, అందుకనేసి అందులో సెల్ఫ్లు ఇవ్వలేదు. ఇందులోనే పెద్ద ఉంటాయి, మాకు ఇవి సరిపోయాయి అన్నట్టు. చూస్తారా అయ్యో పాపం ఇక అందులో ఏమో ఉన్నాయి అనుకుంటూ చూపెట్టరాదు. ఇందులో వచ్చేసరికి మా బట్టలు, చెద్దర్లు, డైలీ వేరీ అవి మాత్రమే ఈ సెల్ఫ్ లలో ఉంటాయి అన్నట్టు. పైన కూడా అంతే, మొత్తం సామాన్ ఉన్నది. మా ఆయనకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన, నాకేమి ఇచ్చిన వాచ్ కొని ఇచ్చిన, అది ఎక్కడో పోగొట్టింది. వాచ్ కొని ఇచ్చిన, అదేంటిది సొనాటా కొని ఇచ్చిన, అదేనా పోగొట్టింది. పైన చిన్నప్పుడు మా చైతు టెడ్డి బేర్ బాగా పిచ్చిగా అని తీసుకున్నాము. మేము ముగ్గురం ఉన్నప్పుడు వాడు బెడ్ లో పక్కకు వేసుకునే పడుకునేటోడు. నేను 4 అయినా కదా, 4తో పాటు అదొకటి ఎందుకని దాన్ని తీసి మీద పెట్టేసిన. అది కూడా ఒక మంచి ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది కదా, అందుకే తీసేసి పైన పెట్టేసినాం. దాని కింద తీస్తే మనం చింపుడు తప్ప దాన్ని ఏం చెయ్యి. ఈ టీపై ఉంది కదా, ఆ సోఫాలతోనే ఈ టీపై చేపించినాము. టీపై అది సిస్టమ్ టేబుల్ అవి 3 తీసుకున్నాం అన్నట్టు. ఇది వచ్చేసి ఎందుకు పక్కన పెట్టినామంటే, మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు వాడు ఇక్కడ కార్నర్ బాగా షార్ప్ ఉంటాయి అన్నట్టు, కింద పడతాడేమో అన్నట్టు ఇది పక్కకు పెట్టేసి పరుపు తీసుకొని అక్కడ కింద వేసినాం అన్నట్టు. ఇది అప్పటి నుంచి పక్కకే ఉంటుంది. అయ్యో హాయ్ చెప్పు, అయ్యో చెప్పవాలా అడిపోయి నిద్ర మొబైల్ ఇట్లనే సామాన్ పెట్టుకోవడానికి పనిస్తుంది, ఇది అక్కడ పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక మా వీడియో స్టాండ్. ఇందాక వీడియో తీసినాం, ఈయనకు డాన్స్ నేర్పించడం అంటే నాకు ఏదో తీయరా చేస్తున్నా మీకు పెడతారు డాన్స్ వీడియోలు ఎట్లా చేస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కిచెన్. దేవుని రూమ్ చూపెట్టావా? ఫ్రిడ్జ్ ఎప్పుడు పెద్ద పిల్లలు ఉన్నప్పుడు తీసుకున్నాగా, ప్యూరిఫైర్. కిచెన్ సామాన్ అంటే ఏమంటే ఇది వచ్చి తీసుకొచ్చిన అన్ని బోళ్ళు అన్ని చిన్న కళ్ళం ఉంది. మా చిన్నోడు ఏబట్టి మా చిన్నోడు ఊకే గంజులు తీసుకోవాలి అన్నం కూరలు అంటాడు. ఇష్టారాజ్యం వాటిని తీసేస్తారు అన్నట్టు. ఆ పైన కుండ, ఆ కుండ ఎండాకాలం తీస్తాం, అది రైస్ డబ్బు ఉన్నది, అది వేస్టే. ఇవన్నీ పెళ్లిలో వచ్చినాయి కానీ పెళ్లిలో తీసుకున్నాయి కానీ అవి యూజ్ అయ్యాయి. ఓకే, ఫ్రిడ్జ్ స్టోరీ చెప్పవా? ఫ్రిడ్జ్ స్టోరీ ఏం లేదు, ఇది మాకు పెళ్ళైన కొత్తలో మాకు చిన్న టీవీ ఉండే, చిన్న టీవీ ఉన్న ఫ్రిడ్జ్. ఇవి మేము పెద్ద పెళ్లిలో షాపింగ్ నగర్ ఉన్నప్పుడు పైన తీసుకున్నాం అన్నట్టు. ఇది అప్పటికే ఉండిపోయింది. టీవీ వచ్చేసి చెప్పిన కదా ఎంత ఎక్కువ అవుతుంది కనిపిస్తలేదని ఆ టీవీని మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసినాము, మేము పెద్దది తీసుకున్నాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి దేవుడు రూమ్. వినాయకుడు డోర్ మీద దేవుడు. మామూలుగా మేము ఫాస్టింగ్స్ అవి ఏమి ఉండవు కాబట్టి ఓన్లీ నేను ఫ్రైడే ముట్టిస్తా, తను సాటర్డే ముట్టిమని చెప్తా అన్నట్టు. ఏమో బుడత వచ్చింది, మా చిన్న బుట్ట ఇదే అన్నట్టు. ఇదే మా హౌస్. ఇంకేమన్నా చిన్న ఫొటోస్ చూపిస్తాను రండి. ఇది మా పెద్దోడు, ఇవన్నీ మా పెద్దనే. ఈ మిల్లు వచ్చేసి మా పెద్దనే, అదేమో మాది ఎంగేజ్మెంట్ ఫోటో, వీళ్ళ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఇచ్చేది. ఇది వచ్చేసరికి మా చైతది ఫస్ట్ బర్త్డే అప్పుడు ఈ ఫ్రేమ్స్ అన్ని చేపించినాము. పాపం మా చిన్న యాక్చువల్ గా అవన్నీ బాగా ఫోటోస్ తీపించినా కానీ ఏ ఒక్కటి కూడా ఫ్రేమ్ కట్టియలేదు. ఎవ్రీ మంత్ కూడా మంత్లీ కూడా మేము డెకరేట్ చేసి ఫోటోస్ ఇచ్చినా కానీ అవన్నీ అట్నే పెట్టినాం. అవన్నీ కలిపి అసలు మనం ఒక పెద్ద ఫోటో చేయాలనిపిస్తున్నాం కానీ కొనేటప్పుడు అన్ని కొనబుద్ధి అవుతుంది, అన్ని చేయబుద్ధి అవుతుంది కానీ అప్పుడు వెయ్యో ఏం చేస్తున్నా బిడ్డ, అని చేస్తున్నావే ఈరోజు అదురుతున్నాడు పాపం కొడుకు. అవునా, ఓకే ఓకే. అదన్నమాట. ఈరోజు ఎంట్రన్స్ నేను చెప్పేది ఒకటే మాట ఏంటంటే సామాన్ ఎక్కువ కొనుక్కోకూడదు. షిఫ్ట్ చేసి
వచ్చినాక సామాన్ ఎక్కువ అయింది మాకు. ఇప్పుడు కాల్ చేసేటన్నా పోయామన్నా కూడా ఘోరంగా అంటే ఘోరం భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే. అదన్నమాట. ఇదే మాది హోమ్ టూర్. ఇంకేమున్నాయి చిన్న చూపించేది అంతే, ఆల్మోస్ట్ అయిపోయినాయి. అప్పుడే అనుకున్నాం చేస్తాను అన్నట్టు. మళ్ళీ నేను ఫ్రీ ఉండద్దా? నాకు ఫ్రీ ఉండాలి కదా, అందుకోసమనే చేస్తాను. కింద వచ్చేసి ఓనర్స్, పైన మేము ఓన్లీ డబుల్ బెడ్రూమ్ రేకుల్ సీలింగ్ అన్నట్టు. ఇది రెంట్ ఎంత ఉంటుంది కామెంట్ చేయండి, ఎంత ఉంటుందో. మా చిన్నోడు సైకిల్ తీసింది ఇక దింపుతా అంటాడు, ఇక దాన్ని తొక్కడే అని తిప్పుతాడు. అటు నిద్ర మబ్బుల్ని సైకిల్ తీసి నడుస్తాను. అదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నాకు లెంత్ వీడియోస్ అయితే వ్యూస్ అస్సలు కడతలేవు, రావాలి ఈ వీడియోకి అయితే. బెదిరిస్తున్నాయింది. కొంత వీడియోస్ మామూలుగా అంతకు ముందు బాగా తిట్టానే చిన్న, అప్పుడు తీయలే, బాగా పోయినాయి. అప్పుడు తీయలే అంటే అప్పుడు మనం వీడియోస్ కూడా అంత చేయలేదు, కానీ ఇప్పుడు తీస్తాను అన్నట్టు. తీసిన కాబట్టి వ్యూస్ కంపల్సరీ రావాలి. వస్తే నువ్వు గంటనం బెదిరియకు. ఊరికేనే అన్నా కానీ వీడియో ఎట్లున్నది, నచ్చిందా, మా హోమ్ ఎట్లున్నది అనేది కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.